హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలామంది పిల్లలకి నర్సరీ నుంచి 4th క్లాస్ వరకు పిల్లలకి ఎలా చదివేయాలో ఈరోజు చూసాము. 4th నుంచి అంటే 4th 5th లేదంటే 6th క్లాస్ పిల్లలకి మనం ఎలా చదివేయాలో చూద్దాము. ఫస్ట్ మనము బేసిక్గా హయ్యర్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, 6th క్లాస్ 5th క్లాస్ వాళ్ళకు ఉందనుకోండి, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ ఓరల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా హోంవర్క్స్ అయిపోగానే ఓరల్స్ అనేవి ఎక్కువగా చదివేయడం చాలా మంచిది. ఇంకా టైం ఎక్కువగా ఉందంటే వాళ్ళకి రాపియడమే బెస్ట్. కాదు అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నపిల్లలకి అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నర్సరీ క్లాస్ నుంచి మనం ఏం చేయాలంటే వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతిరోజు బేసిక్ నాలెడ్జ్ కోసం పిల్లలకి నర్సరీ నుంచి మనం 4th క్లాస్ వరకు పిల్లలకి ఏం చేయాలంటే వాళ్ళకి ప్రతిరోజు ఏ రోజు ఓరల్ ఏ రోజు డైరీలో హోంవర్క్ ఉంటుందో అది నీట్గా రాపిచ్చి మనం ఏ రోజు ఓరల్ ఆ రోజు చదివిస్తే వాళ్ళకి ఎగ్జామ్ అప్పుడు బర్త్డేని అనిపించదు. నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ లేదంటే ఒక ½ అన్ అవర్ కూర్చున్నా వాళ్ళ సిలబస్ అంతా వాళ్ళు చదివేసి ఆడుకుంటూ ఉంటారు ప్రతిరోజు లాగానే. మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలుగు ఎగ్జామ్ అనుకోండి, పిల్లలకి జస్ట్ ఒక రఫ్ బుక్ తీసుకొని వాళ్ళకి జస్ట్ రఫ్ ఐడియా కోసం ఇలా వస్తుంది పేపర్, ఇలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇది వర్ణమాల, ఇది గుణింత పూర్తులు అంటే ఎలా వస్తాయో మనకు తెలియదు, కానీ మనం ఇలా వస్తాయి అని వాళ్ళకి రాసి చూపించాలి. చిన్నపిల్లలకి ఏది వస్తాయో తెలియదు కాబట్టి వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఏదైనా తప్పు రాస్తే మనం రెక్టిఫై చేసినట్టు కూడా ఉంటుంది. ఇది యూకేజీ సిలబస్. ఫస్ట్ క్లాస్ సిలబస్ ఏందనుకోండి, మనం ఏం చేసి ఉండాలంటే వాళ్ళకి ఆపోజిట్స్, మీనింగ్స్, నెక్స్ట్ వచనాలంట, నెక్స్ట్ బ్లాంక్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వాళ్ళకి ఒకసారి రాసి చూసారు ఉండండి. వాళ్ళకి ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ఇది రాసేసాను కదా నాకు వచ్చేసు అనేది ధీమా వచ్చేస్తుంది. కాబట్టి మనం చిన్నపిల్లలకి ఫస్ట్ డే నుంచే అంటే లేదు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కొద్దిగా నేర్పిస్తూ ఉన్నామంటే వాళ్ళకి ఫైనల్ వచ్చేసరికి అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకు అన్నీ నేర్చుకొని వేరే క్లాస్కు వెళ్ళాను అన్నంత ధీమా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న స్కూల్స్లో మనం చూస్తే చాలామందికి మార్క్స్ వచ్చేస్తున్నాయి కానీ పిల్లలకు మాత్రం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఫస్ట్ మనము బేసిక్ క్లాసెస్ నుంచే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి ఒక 10 సార్లు మనము చదివిపించే కన్నా ఇంట్లో అయినా కానీ లేదు ట్యూషన్ పంపిస్తున్నా కానీ మనము 10 సార్లు చదివించే కన్నా ఒక్కసారి వాళ్ళకి ఇలా క్వశ్చన్ పేపర్ మనం రెడీ చేసి వాళ్ళకి ఇలా రాయమనడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అక్షరంని గుర్తుపడుతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలే అనుకోవచ్చు కానీ వాళ్ళకి ఇక్కడే రీడింగ్ స్కిల్స్ అనేది వస్తూ ఉంటుంది. ఏ అక్షరం ఏది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇలా క్వశ్చన్ పేపర్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇలా తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఈవీఎస్ అయినా కానీ మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఎల్కేజీ యూకేజీ నుంచే లేదు ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకి రీడింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలీషా ఛానల్. థ్యాంక్